మాణిక్యమే. ఇన్స్పెక్టర్, తప్పించుకు పారిపోతున్న నన్ను మళ్ళీ ఉరికంబానికి సాగనంపుతున్నావు. నన్ను అరెస్ట్ చేసిన చట్టానికి, నాకు శిక్ష వేసిన న్యాయానికి నా మరణంతో ఏ పాపం చుట్టుకుంటుందో ఆ పాపమే నీకు శాపం అవుతుంది. కొంచెం ఇది ఉండాలండి. ఇంట్లో భార్య ఒకటుంది, దానికి నేనన్నా దేవుడన్నా భయం ఒకటుంది, మాట ఇచ్చినప్పుడు టైం ప్రకారం ఇంటికి రావాల్సిన బాధ్యత ఒకటి ఉంది అని మీకు ఉండాలండి. ఏమిటలా కోపంగా చూస్తున్నారు? నేనేమన్నా కాని మాట అన్నానా? ఉన్న మాటేగా అన్నాను. లలిత వచ్చారు. నాకు తెలుసు మీరు ఆలస్యంగా వస్తారని. నిన్ననే గుడికొచ్చి పూజ చేయిస్తానని సంతాన లక్ష్మికి మొక్కుకున్నాను. ఇవాళకి తీరుబడైంది. అయ్యో అయ్యో, ఏమిటండి ఇది? జరిగిందండి. అమ్మ బాను, మీ అన్నయ్యకి పెద్ద దెబ్బ తగిలింది. ఆ టించర్ తీసుకురామ్మా. ఏదో ఒక నేరస్తుని పట్టుకుని దెబ్బ తగిలింది. నేను చెప్తూనే ఉన్నాను, మనకి పాడు ఉద్యోగం వద్దండి, ఏదైనా ఆఫీసులో ఫ్యాన్ కింద కూర్చొని రాసుకునే ఉద్యోగం చూసుకోమని. నా మాట వినిపించుకున్నారా? అబ్బా తొందరగా రామ్మా. ఏం పర్వాలేదు, అదే దిగిపోతుంది. ఇలా ఇవ్వు, ఇది చేపట్టండి. నాయనో, తగిలిన దెబ్బ కంటే నువ్వు పోసిన టించర్ బాధ ఎక్కువైంది. చాలండి, మీకు వేళాకోవడం మరీ ఎక్కువైపోయింది. అదేమిటో 2000 రూపాయలు పట్టుచీర పట్టాలని చెప్పేశా. పోతే పోలేండి, మీ ప్రాణం గట్టిగా ఉండాలి కానీ ఇలాంటి పట్టుచీరలు 30 కొంటాను. 30? కాకపోతే 60 కొంటాను. 60? మీరు మాత్రం 100 ఏళ్ల పాటు చల్లగా ఉండాలి. నిన్ను చూస్తుంటే సావిత్రి గుర్తుకొస్తుందా? అదేవత్తి? అదే సతీ సావిత్రి. యమధర్మరాజును ఆట ఆడించి తన భర్త ప్రాణాలు తిరిగి తెచ్చుకుని చూడు, ఆ సావిత్రి. మీకెంత కడుపు మంట అయితే మాత్రం ఆవిడతో నన్ను పోలుస్తారా? అదేమిటో, ఆవిడ మహాపతివ్రత. ఏమో బాబు, బ్రతికుండగానే భర్తను పోగొట్టుకుంది. నేను మాత్రం సుమంగళిగా పోవాలి. మాకు నమ్మకం లేదు. ఒరే బావమర్ది, ఈ అప్పలమ్మ మీ అక్కని నా మెడకంటగట్టి నువ్వు పళ్ళిగిలిస్తూ కూర్చున్నావు కదరా. వాడిది సిరిగల ముఖం, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. అదేం కాదన్నయ్యా, ఈ మధ్య బావ మొహంలో కళే లేదు. ఏమైందమ్మా? ప్రాక్టీస్ తగ్గింది. చెట్టు కింద ప్లేట్ అంటున్నారు అందరూ. అంటే అన్నారులే, సొప్పనాతి ముఖాలు. అయ్యో అయ్యో అయ్యో, ఏమైంది? గుడి మూసే టైం అయిందండి. మీరు ఇంకా